కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. అమరావతి కథలు రచయిత శ్రీ సత్యం శంకరమంచి. ఈరోజు మనం వినబోయే అమరావతి కథ సుడిగుండంలో ముక్కుపుడక. అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెరికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈతట తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణలో దిగితే బారలు ఎక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు. కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకి వచ్చేస్తాం. అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టు దాటేంతలో 2 బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడ జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ళ మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది, కానీ ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లు ఇంకా ఉన్నాయి. ఆ నిలవ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఒక ఎలికలోళ్ల జంట. వాళ్ళిద్దరూ బాచిగాడు, సింగి. నల్లగా చింతపరికల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వంచిన తల ఎత్తలేదు, నడు నిటారుగా నిలపలేదు. పొద్దుటినుంచి చేటాతో జల్లెళ్లతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు, రాళ్లేరుతున్నారు, ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం మీద తెచ్చే వేళతో మొదలయ్యి పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆపలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావుకావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేళ్లాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నన్నెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన 2 రాళ్లు మోపు చేసి 4 చితుకులు ఎరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే. జల్లింపులో దొరికిన చేప పిల్లల్ని ఉప్పు కారంతో నంజుకుందుకు వేయించింది. ఇక సాలేవయ్య దొర, లేచిరా, గంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుపచువ్వ లాంటి శరీరాన్ని కావిడిబద్దలాగా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు. లోతుగా ఉన్న నిలవ నీళ్ల వైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడ చేట తీసుకుని నీళ్ల దగ్గరికి వచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తడుక్కున మెరుపుల ఆలోచన వచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలికలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు, సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దన్నాల్ దొర అని నేల తాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలికలోళ్ళు. పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా, వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుగా ఉన్నది భూమయ్య చూపు. దొంగనాయళ్లారా అని దేవునితో మొదలుపెట్టి, ఆ గుంట్లో మా ఇంటోళ్ళ మొక్కపడక దొరికిందట కదా అన్నాడు భూమయ్య. మాడు మీద కట్టెపెడితో కొట్టినట్టయింది బాచిగాడికి, సింగికి కూడా. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. లేద్దొర అంటూ నేల మీద కూలబడ్డారు. దొర లేద్దొర గిలగిల్లాడుతున్నట్టుగా అంటున్నారు. దొంగనాయళ్లారా, ఏడుపు లాపండే. ఆ ముక్కుపుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది. కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది. మనిషి సగమైంది. తెల్లారేసరికి తేగపోయారో అన్నాడు భూమయ్య. ఇక చెప్పక్కర్లేదు. అది లేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్నే బుగ్గి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు. పోండేహ అన్నాడు భూమయ్య. కందిపుల్లలాగా లేచి నుంచున్నారు ఎలికలోళ్ళు. చొప్పదంటలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డికి పాలివ్వడం మర్చిపోయి బెక్కుతోంది సింగి. 2 క్షణాల్లో సాఫ్ అయిపోయిన బాచిగాడు, ఎందుకే ఏడుపు, ఆ జలడిటి
అని నీళ్లవైపుకెళ్ళాడు. సంధ్య వేళయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడి చిమ్నీ పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడ కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజర ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగోబల అరుపుకి తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ళ అరుపుల మధ్య కన్ను కానని కాళరాత్రిన కాలభైరవుడిలాగా ఉన్నాడు బాచిగాడు. నీళ్లు అడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తళుక్కున మెరిసింది. ఓల్దేవుడోయ్ అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలాగా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి ధారలు. సింగి భళ్ళుభళ్ళును నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారల పైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోని పప్పన్నం? మంచిరేది దొరకనియే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవనీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికిచ్చి తను రాళ్ల కోసం దేవుళ్ళాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం. విన్నారు కదండి, సత్యం సంక్రమంచి గారి రచన సుడిగుండంలో ముక్కుపుడక అమరావతి కథల నుండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.